ఫర్టిలిటీ అనే దాంట్లో కూడా ఎక్కడి నుంచో ఫర్టిలైజర్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న దాన్నే మనము ఆ ఫర్టిలైజర్గా మనం సృష్టించుకోవడం అనేది మొదటి అంశం ఇక్కడ నేర్చుకోవడం. బయోచర్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందండి? ఆ బయోచర్ అనేది ఆ భూమిలో ఉన్న ప్రతిదీ కూడా ఏదైతే మనకు భూమిలో నలిగిపోతుందో అదే ఈరోజు మళ్ళీ ఫర్టిలైజర్గా సాయిల్ని ఫర్టిలిటీ చేయడానికి అదే ఉపయోగపడుతుంది. ఏ ఏ సీజన్లో ఏ పండు రావాలో, ఏ సీజన్లో ఏ ఆకుకూర రావాలో, ఏ సీజన్లో ఏ కూరగాయలు రావాలో అవన్నీ కూడా తర్వాత మీకు శారీరకంగా దృఢంగా ఉండడం అనంటే నా పేరు యడుమ మాధవరెడ్డి. నేను ప్రధాన కార్యదర్శి వందే మాతరం ఫౌండేషన్. ఈ కల్వకుర్తి దగ్గరలో ఉన్న అక్షరవనం కూడా అక్కడ ఒక స్కూల్ని రన్ చేస్తూ ఉన్నాము. మనకు రంగప్రసాద్ గారు మన కల్వకుర్తి ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఈ ఐ ఫార్మ్స్, కల్వకుర్తి అంటేనే వర్షాభావ పరిస్థితులకి అసలు ఒక సింబల్. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన ఆంధ్రాలో మొత్తము వర్షాలు వచ్చి కొట్టుకపోతుంటే ఇక్కడ చినుకులు పడతా ఉంటాయి. చినుకులు కూడా కొద్దిసేపు పడి పోతాయి. అలాంటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా వ్యవసాయాన్ని ఏ విధంగా లాభసాటిగా చేయాలి, అసలు అగ్రికల్చర్ అంటేనే ఇది ఒక కల్చర్. తర్వాత ఇందులో చాలా రెగ్యులర్గా మనం ఇందులో సైంటిస్ట్ ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో అదేవిధంగా పరిస్థితులకి ప్రతికూల పరిస్థితులలో కూడా వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక మంచి ఆలోచనతో రంగప్రసాద్ గారు అనేక ప్రయోగాలు, అసలు మల్చింగ్ ఏంటి, ఆ మల్చింగ్ ద్వారా కలుపుని ఏ విధంగా నివారించవచ్చు, అదేవిధంగా మల్టీ లేయర్ ఫార్మింగ్ ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ని ఏ విధంగా పొందొచ్చు, అదేవిధంగా కొన్ని కుటుంబాలు ఒక 100 కుటుంబాలకి సరిపడా కూరగాయలు కావచ్చు, అదేవిధంగా అనేక పంటల్ని ఒకే 5 లేయర్ ఫార్మింగ్ మీద చేసేసి అది మనకు అందియడము చాలా మనకు ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడ రైతులు వచ్చి ఇక్కడ చూసినప్పుడు మాత్రమే ఈరోజు టీవీలలో అక్కడ చెప్పడం చాలామంది చెప్తున్నారు రకరకాలుగా, కానీ ఎవ్వరికి కూడా నమ్మకం పోయింది. వ్యవసాయదారుడు నమ్మే పరిస్థితులలో లేడు ఈరోజు. కాబట్టి ఇది మన కల్వకుర్తి ప్రాంతంలో ప్రాక్టికల్గా ఇదంతా చేసి చూపిస్తున్న రంగప్రసాద్ గారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వీరు చేస్తున్న ప్రతి ప్రయోగాన్ని కూడా నిశితంగా పరిశీలించి తర్వాత లోకల్గా ఉన్న ఫర్టిలిటీ అనే దాంట్లో కూడా ఎక్కడి నుంచో ఫర్టిలైజర్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న దాన్నే మనము ఆ ఫర్టిలైజర్గా మనం సృష్టించుకోవడం అనేది మొదటి అంశం ఇక్కడ నేర్చుకోవడం. అదేవిధంగా ఈరోజు రైతులు ఎన్నో రోజు టీవీలో చూస్తున్నాం విత్తనాలని అసలు మోసపోవడము అనేది రైతు చేసే మొదటి తప్పు. కాబట్టి ఎందుకు మోసపోతున్నాడు, ఎక్కడ అసలు ఆ విత్తనము ఏ భూమిలో ఏ విత్తనము ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి మన వ్యవసాయ క్షేత్రంలోనే విత్తనాలను మనమే తయారు చేసుకోవడము అనేది మనకు వెనుకటి నుంచి మనకు వస్తున్న ఒక పరంపర. అది ఆ విత్తనము అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అది అలాంటి ఈ విత్తనం ప్రాసెస్ను వదిలిపెట్టి ఆ కలర్ రంగులు అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆ ప్యాకెట్లు తీసుకొని వచ్చి భూమిలో వేసి దేవునికి దండం పెట్టడం తప్పిస్తే చేయగలిగింది ఏం లేదు. అక్కడ జరిగే పొరపాటుని ఇక్కడ రంగప్రసాద్ గారు ఐ ఫామ్లో మొదట చేసింది. ప్రతిదీ కూడా విత్తనాన్ని ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ ప్రొటెక్ట్ చేసిన విత్తనాన్ని మనం ఏ విధంగా స్ప్రెడ్ చేయాలనేది వీరు చేస్తున్న మంచి ప్రయోగం. అదేవిధంగా వర్షపు నీటిని దానికి ఆ నీటికి కూడా ఏ విధంగా దీన్ని ఆ వర్షపు నీటిని వీళ్ళు చాలా మల్చింగ్ కూడా న్యాచురల్గా పడ్డ వాననే వాళ్ళ ఆ ఫ్లోని బట్టి అర్ధచంద్రాకారంలో చేసిన ప్రయోగం అద్భుతం. అసలు ఇట్లా చూస్తే మొత్తం ఎండిపోయినట్టుగానే కనిపిస్తుంది, కానీ దాని దగ్గరికి వెళ్ళి ఇట్లా తవ్వి చూస్తే కింద తేమ ఉంది. మొక్కకు కావాల్సింది నీరు కాదండి, మొక్కకు కావాల్సింది తేమ. కాబట్టి అలా తేమని మనం ఉండే విధంగా మనం ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామో ఖచ్చితంగా వ్యవసాయము లాభసాటిగా ఉంటుంది. ఇంత క్షేత్రంలో తింటుంటే తిరుగుతుంటే ఎంత ఆనందం అండి. ఆనందమే కాకుండా ఆరోగ్యం
మనకు ఒకటేందంటే డబ్బుతో ఎప్పుడు కూడా మనం వ్యవసాయాన్ని కొలవద్దు. మనము అపోలో హాస్పిటల్‌కు పోకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ ఫామ్‌లో మనం తిరుగుతూ అనేక ప్రయోగాల్ని పరిశీలించి మనం ఇంటి పెరటి మనం పైన కూడా టెర్రస్ గార్డెన్‌లో కూడా ఈ ప్రయోగాలన్నీ కూడా చేయొచ్చు. కాబట్టి వ్యవసాయదారులని ముఖ్యంగా నేను ఈరోజు సంఘమిత్ర సభ్యులందరికీ నేను కోరేది ఒకటే, వ్యవసాయదారుడు చాలా తెలివైనవాడు. అతను ఎదుర్కొంటున్న ఏకైక సమస్య మార్కెటింగ్. కాబట్టి మీరు దయచేసి మీరందరూ ఒక 100 మంది కూడి మీరు 100 మంది ఒక ఫామ్గా ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టుకొని మాకు ఇవి అవసరం అని మీరు 100 మంది పెట్టండి. రంగప్రసాద్ గారి వ్యాన్ వచ్చి మీ 100 మందికి ఈజీగా సప్లై చేయగలుగుతారు. అట్లనే విల్లాస్ ఉన్నాయి. మనం ఆ విల్లా స్థాయికి వచ్చి విల్లాలలో ఉంటున్నారని అంటే ఎవరి పుణ్యం, ఎవరు చేసిన కష్టం ఫలితం మనం అక్కడికి వస్తున్నాం. కాబట్టి మనం మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినాలనంటే రైతులకి మనం సేవ చేయడమే దేశ సేవ. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇవ్వడం కంటే రైతును ప్రోత్సహిస్తూ రైతు దగ్గర ఉన్నది ఆహారాన్ని కొనడం ద్వారా రైతుకి మీరు లాభం చేయాలని మనసారా కోరుకుంటూ, అందరికీ ఏమైపోయిందంటే వ్యవసాయము నష్టం వస్తుంది. కాబట్టి వ్యవసాయం కాకుండా బయట ఏదైనా పని చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి చూసిపోవాలని అనుకుంటారు. అప్పుడప్పుడు వచ్చి చూసిపోవాలంటే మామిడి తోటేసేసి ఆ సీజన్లో వచ్చి చూసుకోవాలి. కానీ వ్యవసాయం అనేది ఇది ఒక కల్చర్ అండి. అసలు ఈ భూమి నేల తల్లికి సేవ చేయడము, భరతమాతకు సేవ చేయడము, మనం ఆరోగ్యంగా ఉండడము, ఈ మూడింటికి పరిష్కారము మనము ఇక్కడ క్షేత్రంలో వండుకుంటూ మల్టీ క్రాపింగ్ అనేది ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ మల్టీ క్రాపింగే మనకు ఏ సీజన్లో ఏ పండు రావాలో, ఏ సీజన్లో ఏ ఆకుకూర రావాలో, ఏ సీజన్లో ఏ కూరగాయలు రావాలో అవన్నీ కూడా తర్వాత మీకు శారీరకంగా దృఢంగా ఉండడం అని అంటే ఏ మట్టిలో ఉంటున్నామో ఆ మట్టిలో పండిన ఆరోగ్యకరమైన ఏదైతే మనం కూరగాయలు తీసుకుంటామో ఖచ్చితంగా మనం దృఢంగా ఉంటాం. ఇప్పుడు మీరు ప్రతిసారి చూస్తున్నారు, లక్షల్లో ఒకరికి వచ్చింది రోగం అండి, తెలియట్లేదు. ఎందుకు రాదు రోగము? నువ్వు చేస్తున్న సీడు తర్వాత నకిలీయే, ఫర్టిలైజరు నకిలీయే, అన్నీ నకిలీ అయినప్పుడు అట్లా లక్షల్లో ఒకరికి వస్తుంది అన్నది అట్లాంటివి కోటి రోగాలు ఉన్నాయి. కాబట్టి రోగం రావడం అనేది కామన్ అయిపోయింది. అది రాకుండా ఉండడం అని అంటే మన కళ్ళ ముందు ఇదంతా కూడా ఖండిస్తున్నాం. దీనికి ఏంటంటే మనం ఒక్కరం తినడం కాదండి, ఇక్కడ పశువులు, పక్షులు, ఇవి కీటకాలు, క్రిమి కీటకాలు, ఇదంతా ఎకో బ్యాలెన్స్ అనేది ఈ మల్టీ లేయర్లో ఎకో బ్యాలెన్స్ అనేది కూడా బాగా జరుగుతుంది. అసలు బయోచర్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందండి? ఆ బయోచర్ అనేది ఆ భూమిలో ఉన్న ప్రతిదీ కూడా ఏదైతే మనకు భూమిలో నలిగిపోతుందో అదే ఈరోజు మళ్ళీ ఫర్టిలైజర్గా సాయిల్ని ఫర్టిలిటీ చేయడానికి అదే ఉపయోగపడుతుంది. కాబట్టి వీళ్ళు చేసిన ప్రయోగం అద్భుతం. పల్లి పొట్టు ఉంది, ఆడ పల్లీలు పండినాయి. ఆ పల్లీలని మార్కెట్ పోయిన తర్వాత మిగిలిన పల్లి పొట్టుని ఇక్కడ వేస్తున్నారు. ఆ పల్లి పొట్టు ఫస్ట్ మల్చింగ్గా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అది స్లోగా డీకంపోజ్ అయిపోయి అది సాయిల్ని ఫర్టిలిటీ చేస్తుంది. కాబట్టి పల్లి పట్టు చూసాము, తర్వాత చెరుకు పిప్పి తీసిన తర్వాత దాన్ని చూసాము. తర్వాత తాటి ముంజలండి, ఎంత తాటి ముంజలల్లా నిజంగా ముంజ ఉండేది చాలా చిన్నది, కానీ దాని చుట్టూ ఉండేది అసలు ఎన్ని లేయర్లుగా ఉంటుంది. అందులో మనం అవి గేగులు అని తింటాం. అన్ని లేయర్లు అన్నీ కూడా మురిగిపోయి ఆ సాయిల్ని ఎంత ఫర్టిలిటీ చేయగలుగుతాయి. కాబట్టి ఇక్కడ చేసిన ప్రతి ప్రయోగం కూడా సాయిల్ని మనం ఎట్లా ఫర్టిలిటీగా చేసుకోవాలి, తర్వాత మల్టీ లేయర్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి, తర్వాత మనకు రకరకాలుగా ఇంకా ఫ్యాషన్ కూడా ఉందండి. మనం ఏదో చూస్తున్నాం, ఆడ మొత్తము నకిలీ అల్లం ఎల్లిగడ్డ, దాని మీద మళ్ళీ కలర్లు పోస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూస్తే మంచి కలర్లు ఆ క్యారెట్ రంగులో మొరంగడ్డ ఉంది, స్వీట్ పొటాటో, అదేవిధంగా మనకు బీట్రూట్ లాగా ఉంది. అసలు అది చూస్తే కళ్ళకి ఎంత కనువింపుగా ఉంది అసలు. కాబట్టి ఇందులో ఫ్యాషన్ ఉంది, ఇందులో ఆరోగ్యం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ భూమిలో పుట్టి ఈ భూమిలో కలిసిపోతున్నాం కాబట్టి ఈ భూమికి సేవ చేసినాము అన్న ఒక మంచి తృప్తితోని మనం పైకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి యువతను కూడా ఈ వ్యవసాయ రంగంలో రావాలని, వీళ్ళందరూ రావాలంటే సంఘమిత్ర సభ్యులందరూ ఈ మార్కెటింగ్కి ఏదన్నా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే వాళ్ళని ప్రోత్సహించినట్లయితే ఖచ్చితంగా దీనికి రావడం జరుగుతుంది. కాబట్టి జై జవాన్ జై కిసాన్. తెలుగు వన్